Smoking kills. Tobacco causes cancer. Consumption of liquor is injurious to health. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పొద్దునే నువ్వు తగిలేవేంటే? ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ ఫిల్మ్ లో నువ్వు లైట్ తీసుకో, నాకు ఆఫీస్ లేట్ అయింది. దిగు దిగు. రే గంట నుంచి ఆటో కోసం వెయిట్ చేస్తావు, ఒక్కడు రాట్లేదు. ప్లీజ్ రా. సర్లే ఎక్కు. ఎప్పుడు ఎదురు పెడతావు ఇలాగా? ప్లీజ్ శాంతంగా వెళ్ళనీకుండా హాయిగా పెళ్లి చేసిన పిల్లలు కనకుండా ఈ డైరెక్షన్ వాళ్ళు నీకు అవసరం ఏంటే? అమ్మో పెళ్లి గిల్లి పిల్ల జల్ల కావాలి కదరా బాబు. ఎవడ కర్మకి ఎవడ బాధ్యుడు కానీ ఎందుకు వాళ్ళ బకరావుడు ఎవడే అన్నారే ప్రొడ్యూసర్. బాగుంది, బాగా బలిసినోడు ప్రొడ్యూసరు, ఆడికి పుట్టినోడు హీరో. అయినా వాళ్ళ మీద పడే అడ్డం ఎందుకు కానీ మన బాబులు అనాలి. లవ్ స్టోరీ చావు బెస్తున్నారా ఎవరి దగ్గరికి? ఎక్కడ తెస్తారో కొత్త లవ్ స్టోరీలు? కొత్త హీరో లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త హీరోయిన్ లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్. ఎక్కువ ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. మా ఆఫీస్ ఇదో సినిమా ఆఫీస్ అన్నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది. ఆడుకో సాఫ్ట్వేర్ కంపెనీ అడుగుతుంది. ఇంతకీ మనోడికి ఇంకా చెప్తున్నావు? లవ్ స్టోరీ. అబ్బో ఆల్ ది బెస్ట్. అరే సాయంత్రం పిక్ చేసుకో. చూద్దాంలే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పు. అదే స్టోరీ నరేట్ చేయడానికి. రైట్ కూర్చో. ఇండస్ట్రీని మార్చాలి కానీ గేమ్స్ పెండింగ్ ఉన్నాయమ్మా. సో లైన్ చెప్పు, నచ్చితే ఫుల్ నరేషన్కి వెళ్దాం. ఓకేనా? లైన్ అంటే స్క్రీన్ ప్లే బేస్డ్ కదండి ఇది. డైలాగ్స్ చెప్తే బాగుంటుంది. లైన్ చెప్తే మీకు నచ్చకపోవచ్చు. నువ్వు లైన్ చెప్పు, నచ్చిందో లేదో నేను చెప్తా. సరే సార్. కాలం గాయాన్ని మానుస్తుంది అనేది కాన్సెప్ట్ అండి. ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు. ఆ గాయం మారటానికి కొంచెం టైం పడుతుందండి. నెగటివ్ ఎండింగ్ అంటే లాస్ట్ లో వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోతాను చూపించేస్తామండి. నోయా. చూడమ్మా, మనం ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాం. అందుకే కదా అమ్మాయి అయినా నీకు ఛాన్స్ ఇచ్చింది. అవునా కదా? ఇప్పుడు లాంచ్ కదా. లవ్ స్టోరీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, ఫార్ములా. అటు చూడకు, ఆ ఫార్ములాలోనే వెరైటీ. ఇలాంటి స్టోరీ రాసి వచ్చాయి, ఇండస్ట్రీని మార్చిద్దాం. సరే సార్. డోంట్ లూజ్ హోప్ లేడీ. ఈ గేమ్ అస్సలు అవ్వట్లేదురా. లెట్ మీ ప్లే యాజ్ ఎ బిగినర్. సార్ మీరు అడిగే నా దగ్గర స్టోరీ ఉంది సార్.
గేమ్ రా విందాం. కంగారు ఆ విషయం మర్చిపోయింది సార్. ఒక్క 5 minutes ఇవ్వండి సార్. ఫస్ట్ సీన్ చెప్తాను, మీకు నచ్చితే నెక్స్ట్ సీన్కి వెళ్దాం సార్. షో. మన బాబు బేబచ్చ అండ్ హ్యాండ్సమ్ కదా సార్. బాబా మన హీరో సార్. ఒక రేంజ్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది కదా కదా. మన కథలో హీరో మంచి స్విమ్మర్ అన్నమాట. ఫస్ట్ షాట్ లో స్విమ్మింగ్ పూల్ డైవ్ చేస్తాడు. ఇక్కడ థియేటర్ అమ్మాయి ఫ్లాట్. న్యాచురల్లీ అంటే అబ్బాయి అంత అందంగా ఉంటాడు కదండి, పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్. దే ఆర్ హెల్ప్లెస్. థ్యాంక్స్ అండి. మనంత హ్యాండ్సమ్ బీభత్సమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో రొటీన్ గా ఒక రిచ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవ్వాలి. తప్పదు మరి. మరి లవ్ స్టోరీలో అబ్బాయి ఉన్నాక రొటీన్ గా అమ్మాయి కూడా ఉండాలి. అదిగో ఒక అందమైన అమ్మాయి దివి నుంచి భువికి దిగి వచ్చినట్టుగా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ అమ్మాయిని పోలిన అందం ఉండదండి. తప్పదు మరి, ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను ముంబై నుంచి కాదండి, చెన్నై నుంచి. ఓకే ఓకే, ఏదోట్లేండి. మరి అంత అందమైన అమ్మాయి రొటీన్ గా మన సంజు జాయిన్ అయిన రిచ్ కాలేజ్ అని జాయిన్ అవుతుంది. జాయిన్ అయితే సరిపోతుందా? ఆ అమ్మాయిని చూడగానే అబ్బాయి ఫ్లాట్. తడుకుతారలే తానై ఇలకు చేరెనా పూలా పసిడి రేకులే దారై మురిసిపోయనా నననా సాగరివో సారికవో మాటలు దాచిన మౌనికవో దీపికవో గీతికవో వేసవి జాబిలివో వేకువలో ఓకలవో ఆకల చూపిన వేదికవో గాయనివో కామినివో నీ యొక్క ఏలికవో ఎవరివో. రోబోటిక్స్ ల్యాబ్ ఇక్కడే ఉందేమరా. రే ఇది రౌండ్ ఉంది ఏమో రే. నీకు తెలీదు, ఇట్స్ గాట్ బి సమ్వేర్ అవుట్ హియర్. రే వీడికి తెలుసేమరా. హలో బాస్. యా హాయ్, దిస్ ఇస్ నందన్ దాస్ మిశ్రా, షార్ట్ గా నందు. I'm Virendra Achina. In short, Viren. బాస్ ఈ క్యాంపస్ మా బట్టి ఈ రోబోటిక్స్ ల్యాబ్ ఇక్కడ లైబ్రరీ పక్కన ఉండాలి, కనిపించలేదు. ప్లీజ్ హెల్ప్ అవుతున్నావు. లైబ్రరీ పక్కన ఎలా ఉంటుంది? కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ పక్కన ఉంటుందని చెప్పాను కదా. లైబ్రరీ పక్కన అయితే ఎక్కడ చూపించు. సిఎస్ ల్యాబ్ పక్కన చెప్పాను కదా. క్యాంటీన్ పక్కన చూసుకో. అక్కడ కూడా వెళ్తే బాగుండు. ఈ అమ్మాయిలు లేడీస్ రూమ్ లోకి వెళ్తాం మరా రారే. బాగానే ఉంది కదా, అవసరం మేకప్ లో గట్రా. మన బాస్ రా. హే అసలు క్యాంపస్ మ్యాప్ చూడకుండా అలా చెప్పే బాసు, టూ మచ్ బాస్ నువ్వు కదా. ఇదిగో నువ్వు మాటకి బాస్ అనమాక చాలా చిరాగ్గా ఉంది. కాల్ మీ సందీప్. తెలుగు పేరు తెలుగు వాడిని కాబట్టి తెలుగు పేరు. ఓహో, వాట్ ఎవర్ మీట్ అవర్ న్యూ ఫ్రెండ్. హే దిస్ నీతు, నీలిమా సేతు. ఒక్క తెలుగు కూడా లేడరా మన కాలేజ్ లో. ఏం మాట్లాడుతున్నావు బాసు? మేము ప్యూర్ తెలుగు యూనో. మరి ఆ పేర్లేంట్రా? తెలీదా బాస్? ఇప్పుడు ట్రెండ్ అంతా నార్త్ ఇండియాదే నడుస్తుంది కదా. పాపం తెలియదు అనుకుంటా. వండారు పాపం, తెలియని వాళ్ళకి తెలియజెప్పడం మన బాధ్యత. మరి ఇప్పుడు తెలిసిందంటావా? నీతో చెప్పింది కదరా, తెలిసి ఉండాలి. ఆ పొన్ను చెప్తావా? ఆల్రెడీ నీతో చెప్పింది కదా, మళ్ళీ నేను మరి నేను చెప్పాను. చెప్పాను. ఇంకొచ్చేయట్లేదు కానీ పదండ్రా, ఫస్ట్ డే అయినా క్లాస్ అటెండ్ అవుతాం. ఇంతకీ పాపను ఎక్కడ పెట్టాను? నేను చెప్తా క్యాంటీన్ లో. ఏంటి ఈ మధ్యన క్యాంటీన్ లో కూడా అమ్మాయిలు దొరుకుతున్నారా? ఏం ఆడుతున్నావు బాస్? ఇప్పుడు ట్రెండ్ అంతా క్యాంటీన్ లో కాఫీ డేలో నడుస్తున్నాయి కదా. డిస్కో దగ్గర మర్చిపోయావు. బై ది వే ఇట్స్ సందీప్. సందీప బాలా సంజు బాగుండదు, నార్త్ ఇండియన్ పిల్ల. నీ పేరు కూడా మార్చేస్తావా? వేళ తడుకుతారలే తానై ఇలకు చేరెనా పూలా పసిడి రేకులే దారై మురిసిపోయనా నననా
సాగరివో సారికవో మాటలు దాచిన మౌనికవో దీపికవో గీతికవో వేసవి జాబిలివో వేకువలో ఓకలవో ఆకల చూపిన వేదికవో గాయనివో కామినివో నీ యొక్క ఏలికవో ఎవరివో ఆదమరిచానే రూపు కనగానే నీకు జతరానా నాకు చలి కావా వేళ తడుకుతారలే తానై ఇలకు చేరెనా పూల పసిడి రేకులే దారై మురిసిపోయనా నననా. Good afternoon, students. Good afternoon, sir. I have prepared the lab list. Nandu Viren. Sir. 20. Sandeep Swapnika. Sir. 5. Tanvi Neetu. Sir. 17. Madhu Naveen. 4. వానై తాకు మేఘానివేమో లోకాలేలు మారానివేమో తీరే మారు గోదారివేమో దూరం కాని దూరానివేమో ఎడారి నా దారిలోన వనాలే చేరాయి నీలా ఇలాగే నీ మాయలోన సెలయేరే నీవా వినాలి నీ మాటలైనా కనాలి నీ మోమునైనా ఎలాగో ఈ వేళలోన నిజమననా పేరు తలచానే చూసి వలచానే నీకు జతకానా నాకు చలి కావా చెప్పు అందరికి చెప్పు చెప్పు అడుగుతున్నా కదా చెప్పు వెళ్ళు 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 తల్లి వెళ్ళిపో తొందరగా ఎందుకు ఎరుస్తున్నావు చెయ్యాలి కదా కాలం చేయాలి సారీ 100 మార్కుల కన్నా ఏ సబ్జెక్ట్ లో తక్కువ వచ్చినా మా నాన్న నన్ను చంపేస్తాడు. నీ వల్ల ఒక్క ల్యాబ్ కూడా పాస్ అయ్యేట్టు కనిపించట్లేదు. మా నాన్న ఏడవకమ్మా ప్లీజ్ అమ్మా ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతేగా ఏడవక బంగారం ప్లీజ్ ప్లీజ్ ఏడవగారు ఓకేనా సరిగీసానా ఓకే ఓకే ఇదిగో చెరిపేసి చెరిపేసి చెరిపేసా చెరిపేసాగా పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? అయినా చూడగానే ఎలా ప్రేమించేస్తారా నాకు తెలియకొడుతాను. పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? అరే అందంగా ఉంటే ప్రేమించేస్తారా? మనసుతో పని లేదా? పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? ఏమండి చిన్నగా తీసుకెళ్ళి పరిచయం చేయటమే. పాప నీతో ఫ్రెండ్షిప్ నా వల్ల కాదు కానీ నీ జట్టు పీస్ అంతే. అంటే నీ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే నీ వల్ల నాకు చాలా మంది గొడవపడాల్సి వస్తుంది. అంటే అది నా తప్ప? ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? ఎఫర్ట్ కూడా అనేసిందిరా అయిపోయింది. అంటే ఎవరితోనో గొడవలు వస్తే